హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజైతే నా డైలీ రొటీన్ ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను మీకు. నేను డైలీ ఈవినింగ్ అయితే ఈ పూలు అయితే కోయడానికి వెళ్తాను. ఎగ్జాక్ట్గా 5 ఆర్ 5:30 అట్లా స్టార్ట్ చేస్తాను పూలు పీకడం అయితే. చూస్తున్నారు కదా, ఇదైతే రోజ్ చెట్టు, పన్నీర్ రోజ్ చెట్టు. చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర. ఇవైతే బాగా స్మెల్ కూడా వస్తాయి. చిన్నప్పుడైతే మా ఫ్రెండ్ డైలీ ఇవ్వడం వల్ల ఇదైతే నాకు గుర్తొచ్చి ఈ చెట్టు అయితే పెట్టాను ఇంటి ముందు. చాలా బాగుంటుందండి చూడడానికి. చూస్తున్నారు కదా, చాలా పూలు అయితే కాస్తూ ఉంటాయి. డైలీ అయితే దేవుడికి పెడుతూ ఉంటాం, మేమైతే పెట్టుకుంటూ ఉంటాం. అలాగైతే చాలా చెట్లు అయితే ఉన్నాయి మా ఇంటి ముందు. ఒక వీడియో అయితే చేసి పెట్టాను, కావాలంటే లాంగ్ వీడియో అయితే ఉంది, చూడండి. మా ఇంటి ముందు గార్డెన్ వీడియో చూస్తున్నారు కదా. కలర్ కూడా చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా అయితే వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే మామిడి చెట్టు. నేను ఇప్పుడు చూపించేది అయితే మామిడి చెట్టు. చాలా కాయలు అయితే కాస్తాయి. మేమైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఇంటి పక్కన ఉండే వాళ్ళకైతే అందరికీ ఇచ్చేసాము. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ మామిడి పళ్ళు. ఎవరైనా చూడకపోతే అయితే లాంగ్ వీడియో అయితే చూడండి, గార్డెన్ వీడియో అయితే పెట్టాను. ఇదిగోండి, సన్నజాజులు అయితే చాలా ఎక్కువగా కాస్తూ ఉంటాయి. 2-3 వరకు అయితే దొరుకుతున్నాయి ఇప్పుడు. పూల స్మెల్ కూడా బాగుంటుంది, పూలు కూడా చాలా వదులుతాయండి ఈ చెట్లో. చూడండి, నేనైతే పూలు పిక్కడానికి అయితే కూర్చున్నాను. ఈ గిన్నె అయితే తీసుకొచ్చాను, దీని నిండుగా అయితే కంపల్సరీ దొరుకుతాయి ఫ్లవర్స్. చాలా హ్యాపీగా ఉంటుంది ఇంటి ముందు ఇలా చెట్టు ఉండడం, పూలు పీకడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకరోజు కూడా మిస్ చేయను, డైలీ అయితే తీసుకొస్తాను ఫ్లవర్స్. నేను లేకపోతే మా అత్తయ్య అయితే వెళ్తారు పూలు తీసుకురావడానికి. మా అత్తయ్య అన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు ఎక్కువ చెట్ల దగ్గర అయితే. చాలా ఓపిక అయితే ఉండాలండి పూలు కోయడానికి. చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ కదా, అందుకనేసి చాలా ఓపిక అయితే పీకుతూ ఉండాలి. మళ్ళీ ఇంకోసారి అయితే చూపిద్దామనేసి అయితే చూపిస్తున్నాను. ఆపకైతే వెళ్ళాలి. ఇక్కడ పూలు కోసేటప్పుడైతే చాలా భయం వేస్తుంది, పాములు ఏమన్నా ఉంటాయి అనేసి. చూస్తున్నారు కదా, చాలా ఓపిక్గా పీకాలండి ఈ ఫ్లవర్స్ని. ఒక 1/2 అవర్ అట్లా పడుతుంది ఫాస్ట్గా తీసేస్తే. మా అత్తయ్య కూడా చాలా పేషెన్స్తో అయితే ఫ్లవర్స్ తీసుకొస్తారు నేను లేకపోతే. చూసారు కదా, పూలు పీకడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చూడడానికి కమ్మీగా అనిపిస్తాయండి, కడితే అయితే చాలా పూలు అవుతాయి. చూస్తున్నారు కదా, నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే కట్టడానికి అయితే కూర్చున్నాను. ఎన్ని ఫ్లవర్స్ వదులుతాయో, ఎన్ని మూరలు వదిలాయి అనేసి కడుతూ ఉన్నాను. మీతో పాటు మాట్లాడుకుంటూ మా పిల్లలు అయితే వచ్చేసాయండి, మా జాను అండ్ మా వదిన వాళ్ళ కూతురు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మా ఇంటి ముందు చెట్లు పూలు కట్టి పెట్టుకోవడం అంటే అందరికీ హ్యాపీగా అనిపిస్తాయి. ఎప్పుడో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చూసాము ఇలా పూలు పిక్కొచ్చి కట్టుకోవడం. ఇప్పుడైతే మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఇలా చేయడం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడండి, కాలేజ్కి వెళ్ళడం, స్కూల్ వెళ్ళడంతోనే టైం అయిపోయింది. అంత తొందరగా అయితే మ్యారేజ్ చేసుకునేసాము. చూస్తున్నారు కదా, జాను అయితే వస్తానంటుంది వీడియోలోకి. తినే జాను అండి, మా అక్క కూతురు. హాయ్ చెప్తుంది మీ అందరికీ. తినైతే జస్విత, చాలా అల్లరి పిల్ల అండి, చాలా అల్లరి చేస్తుంది. ఫేస్ చేయడానికి అయితే అవ్వదు ఆ అమ్మాయిని. సరే డిస్టర్బ్ చేయకు, వెళ్ళు అంటే గొడవ పడుతుంది, నేను ఉంటాను అనేసి అయితే. చూడండి, మీ అందరికీ ఫ్రెండ్ కిస్ అయితే ఇస్తుంది హాయ్ చెప్పేసి. జాను అయితే వెళ్దాం వీడియో చేస్తుంది ఆంటీ అంటున్నా, వినటం లేదు తను. చాలా క్యూట్గా అయితే ఉంటుందండి తను. మా పిల్లలతో ఎప్పుడు ఆడుకోవడానికి అయితే వస్తూ ఉంటారు వీళ్ళు. చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారండి. జాను కూడా చాలా బాగా ఆడుకుంటుంది పిల్లలతో. చూస్తున్నారు కదా, రోజ్ చాలా బాగుందండి.
జాను జెషికి అయితే తీసుకెళ్తావా అనేసి తీసుకెళ్తాను అంటుంది. అక్కడైతే పెట్టేశాను. జాను అయితే ఏం చెప్తుంది, తీసుకెళ్ళిన పాపని అనేసి. ఫ్లవర్స్ అయితే కట్టడం క్లియర్ అయిపోయిందని చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయితే. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.